మీరు ఒకసారి ఐపీఎల్ 2025 సీజన్లో చూస్తే బీసీసీఐ ఇర్ఫాన్ పఠాన్ని కామెంటేటర్గా వ్యవహరించకుండా తొలగించేసింది కదా. మరి దీనికి రీజన్ ఏంది? దానికి ఒక రీజన్ ఉంది. అది ఏంటంటే మనకి అంతకుముందు బోర్డర్ గవస్కర్ ట్రోఫీ జరిగింది కదా. ఆ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ అంత మంచిగా లేదు. అందుకని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశాడు. ఏమన్నాడు? రోహిత్ శర్మ కనుక కెప్టెన్గా ఉండకపోయినట్టయితే అతనికి తుది జట్లో అసలు ప్లేస్ దొరికేదే కాదు అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. సో దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ చాలామంది కూడా మరి అతని మీద ఫైర్ అయ్యారు అనుకోండి. అది పక్కన పెడితే సో ఇంకా కొంతమంది ప్లేయర్స్ మీద కూడా ఇదే విధంగా విమర్శలు గుప్పిస్తున్నాడు అని చెప్పేసి మరి ఇదంతా గోల్ మనకెందుకు లేరు అని చెప్పి ఐపీఎల్ నుంచి కూడా అతన్ని కామెంటేటర్గా తీసేయడం జరిగింది బీసీసీఐ. అయితే మరి ఈ వ్యాఖ్యల్ని ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్ సమర్థించుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నేను ఒక ప్లేయర్గా కాదు కదా, ఒక ప్రేక్షకుడిగా కాదు కదా నేను విమర్శలు గుప్పించింది, నేను ఒక కామెంటేటర్గా ఉండి ఈ విమర్శలు చేశాను. అయితే ఒక కామెంటేటర్ చేయాల్సిన పని ఏంది? ఏదైనా ఒక ప్లేయర్ మంచిగా ఆడితే ఖచ్చితంగా అతన్ని ప్రశంసించాలి. అలా కాకుండా మరి ఒక ప్లేయర్ కనుక అటర్ ఫ్లాప్ అవుతుంటే ఖచ్చితంగా దాని గురించి కూడా నోరు విప్పాల. సో అదే నేను చేయాల్సింది కూడా అదే కాబట్టి అదే చేశాను. సో దాంట్లో తప్పేం లేదు అనుకుంటున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని తర్వాత మరి బోర్డర్ గవస్కర్ ట్రోఫీ అప్పుడు ఈ విధంగా విమర్శించి దాని తర్వాత బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేశాడు రోహిత్ శర్మ ఇర్ఫాన్ పఠాన్. అయితే దాంట్లో అతన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు. ఎందుకంటే సిడ్నీ టెస్ట్లో రోహిత్ శర్మ అతనే తొలగిపోయాడు కదా. సో నేను మంచి ఫామ్లో లేను, ఇది టీంకి ఉపయోగపడదని చెప్పేసి అతనే తొలగిపోయాడు. అయితే దీని గురించి ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడని చెప్పేసి ఇర్ఫాన్ పఠానే మళ్ళీ రోహిత్ శర్మ గురించి మరి ప్రశంసించడం జరిగిందనమాట ఆ రోజు. అయితే దీని గురించి కూడా ఫ్యాన్స్ చాలా మంది రియాక్ట్ అయ్యారు. అదేంది అంతకుముందు చూసుకుంటేనేమో విమర్శించాడు, ఇప్పుడు చూస్తే పొగుడుతున్నాడు ఏందని చెప్పి కొంతమంది మాట్లాడారు. అయితే దీనికి కూడా ఒక ఆన్సర్ ఇచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. ఏమన్నాడు? ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ ఛానల్కి ఎవరు వచ్చినా సరే వాళ్ళు మాకు అతిథితో సమానం. సో మరి ఇప్పుడు రోహిత్ శర్మ కూడా మా బ్రాడ్కాస్టింగ్ ఛానల్కి వచ్చాడు కాబట్టి సో అతను కూడా మాకు అతిథి లాంటోడే. సో అతిథిని ఖచ్చితంగా మేము గౌరవించాలా. దాని తర్వాత వాళ్ళు ఏదైనా సరే మంచి చేస్తే దాన్ని ఖచ్చితంగా మేము ప్రశంసించి తీరాల్సిందే. సో కాబట్టి అందుకని చెప్పేసి నేను ఆ రోజు రోహిత్ శర్మని ప్రశంసించాను అని చెప్పేసి ఇర్ఫాన్ పఠాన్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా. మరి ఇర్ఫాన్ పఠాన్ చేసిన ఈ కామెంట్స్ బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి మరి.